పోరాటం చేయడానికి వయసుతో సంబంధం లేదు. అలాగే ఒక విప్లవం రగిలించడానికి వేల మంది సైన్యం కూడా అక్కర్లేదు. సాధించాలని ఒకే ఒక్క ఆశయం, కొండంత ఆత్మవిశ్వాసం ఉంటే చాలు. ప్రపంచాన్ని ఏలేంతటి పెద్ద సామ్రాజ్యాన్నైనా గడగడలాడించవచ్చని నిరూపించిన గొప్ప యోధుడు ఆయన. అతడే మన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు. ఈరోజు ఈ వీడియోలో ఆయన గురించి పూర్తిగా తెలుసుకుందాం. నమస్తే అండి, నా పేరు అల్లూరి శ్రీరామరాజు. అల్లూరి సీతారామరాజు గారి కొడుకునండి. అంటే అల్లూరి సీతారామరాజు గారి చెల్లి తమ్ముడు సత్యనారాయణ రాజు గారి తాలూకా కొడుకునమాట. నేను స్కూల్లో చదువుకునేటప్పుడు కూడా నాకు అల్లూరి సీతారామరాజు గారు మనవడని మా ఎవరైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళు చెప్పడం అది విని, అంటే చిన్నతనంలో మనకి అంతలాగా ఇప్పుడు ఉన్న మెచ్యూరిటీ లేదు కాబట్టి అంత తెలియదు, కానీ అప్పుడు కూడా ఇలా మీ తాతయ్య గారు ఫ్రీడమ్ ఫైటరు అని చెప్పడం, మా తాతయ్య గారు కూడా మాస్టర్ కింద ఉండడం, అలాగే మా మేనత్త గారు కానీ తండ్రి గారు కానీ వీళ్ళందరూ కూడా తాతయ్య గారి గురించి ఏదో విషయం చెప్తూ ఉండడం కూడా చాలా ప్రౌడ్గా ఉండేది. అది రానున్న రోజుల్లో కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం, ఆయన బ్లడ్ రిలేషన్ అయినందుకు సంఘంలో కూడా ఈయన పలానా సీతారామరాజు గారు మనవడు అని చెప్పడం కూడా చాలా హ్యాపీగా ఉందండి. ఆయనకి వాళ్ళ తాతయ్య గారి పేరు మందపాడి శ్రీరామరాజు గారు అండి. ఆయన పేరే ఈయనకి శ్రీరామరాజు అని నామకరణం చేయడం, అలాగే సీతని ప్రేమించారు అందుకని సీతారామరాజు అని అయింది. ఇవన్నీ అవాస్తవాలు. వాస్తవం ఏంటంటే ఆయన పేరు శ్రీరామరాజు, వాళ్ళ తాతయ్య గారు మందపాటి శ్రీరామరాజు గారి పేరు ఈయనకి నామకరణంగా చేయడం జరిగింది. అలాగే మా జనరేషన్ అందరిలోని కూడా అల్లూరి శ్రీరామరాజు అని, మా పెద్దనాన్నగారి పేరు కూడా అల్లూరి శ్రీరామరాజు, అలాగే నాది కూడా అల్లూరి శ్రీరామరాజు అని ఉంది. మా ఫ్యామిలీలో ఎవరిని చూసుకున్నా సరే సీతారామరాజు అని ఏ ఒక్కరికి కూడా లేదండి. అదే మీకు నిదర్శనం. అలాగే ఆయన రాసిన లేఖలో కూడా శ్రీరామరాజు అని ఉంటుంది తప్ప సీతారామరాజు అని ఎక్కడ ఆయన మెన్షన్ చేయాలి. సార్, నా పేరు లగుడి చంద్రబాబు. నేను 15 సంవత్సరాల చిల్లర నుంచి ఇక్కడ వాచ్మెన్గా పనిచేస్తున్నాను. అయితే సీతారామరాజు గారు పుట్టింది అయితే పాండ్రంగి అండి, పద్మనాభ మండలం విజయనగరం దగ్గర. అమ్మమ్మ గారి ఊరిలో పుట్టారు, కృష్ణదేవిపేట. సీతారామరాజు గారికి ఆశ్రమం ఇచ్చిన వ్యక్తి చిటికల భాస్కర్. 20 సంవత్సరాల వయసులో వచ్చి ఏజెన్సీలోకి వెళ్ళి ఏజెన్సీలో 5 సంవత్సరాల జనాన్ని తయారు చేసుకున్నాడు. 27 సంవత్సరాలకే చనిపోయారు. పట్టుబడిన ప్లేస్ మంపా, ఇక్కడికి 28 కిలోమీటర్లు. చంపేసిన ప్లేస్ కొయ్యుద్దే రాజేంద్రపాల్. అక్కడి నుంచి ఇక్కడికి 23 కిలోమీటర్లు తీసుకొచ్చి ఇక్కడ దహనం చేస్తారు. నొలక మంచాన్ని కట్టి తీసుకొచ్చి ఇక్కడ చెట్టుకి కట్టి ఇక్కడ మాకు సెంటర్లో పెట్టి చిటికల భాస్కరుడు ఈయనకి ఆశ్రమం ఇచ్చిన వ్యక్తిని తీసుకొచ్చి ఈయనే సీతారామరాజు అని ఆయన నిర్ధారణ చేశాకే ఇక్కడ దహనం చేశారట. ఉన్న బూడిదని కూడా పారే నదిని తాండవ నది అంటారు, ఆ నదిలో కలిపేశారట. అయితే నాన్నగారిది మాగోలు, పశ్చిమ గోదావరి జిల్లా ఉండిభీమవరం దగ్గర. అయితే సీతారామరాజు గారు చిన్న వయసులోనే 6 సంవత్సరాల వయసులోనే సీతారామరాజు గారు నాన్నగారు కలరామసూజీ వచ్చి చనిపోయారట. అయినా ఫోటోగ్రాఫర్గా పనిచేసేవారట. అయితే సీతారామరాజు చనిపోయిన 4 రోజులు గంటంధర గారు కూడా పోరాడారట. గంటంధరతో ఉన్న జన సైన్యంని అండమాన్ తీసుకెళ్ళిపోయారట. గంటంధర చనిపోయిన తర్వాత అండమాన్ తీసుకెళ్ళిపోయారట. అండమాన్లో కొంతమంది చెట్లు అయ్యారట, కొంతమంది చనిపోయారట. కొంతమంది వచ్చారు. వచ్చిన వాళ్ళు గంటంధర తమ్ముడు మల్లుధర 13 సంవత్సరాలు జైలు శిక్ష అనిపించి వచ్చి ఫస్ట్ ఎంపీగా చేశారు సార్. మాకు ఇక్కడ ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు ఇక్కడ ఎంపీగా చేసి. అయితే భద్రాచలం కాన్స్టిట్యున్సీలో ఉండేదట. మార్చి వైజాగ్ నర్సీపట్నం తాలూకు వచ్చి వైజాగ్ జిల్లా చేశారు. అప్పుడు వైజాగ్ జిల్లాకి ఎంపీగా చేశారు. మాకు ఫస్ట్ ఎంపీ మల్లుధర గారు. అల్లూరి సీతారామరాజు గారు అంటే అందరూ ఒక ఫ్రీడమ్ ఫైటర్ కింద చూస్తున్నారండి. కాకపోతే ఆయన ఒక యోధుడు, అంటే అన్ని విద్యలు ఆలబోసిన ఒక యోధుడు అనమాట. ఒక గిరిజన ప్రాంతంలో 300 మందిని సైన్యాన్ని తయారు చేయడం అనేది నార్మల్ విషయం కాదు. ఆయన అలాగే వైద్యం కానీ, విలువిద్యలు కానీ, కర్రసాము, కత్తిసాము, జ్యోతిష శాస్త్రం, గణిత ఇలాగా ఆ కాలంలోనే ఒక 5 లాంగ్వేజ్లు అవి మాట్లాడడం నాకు చాలా బాగా నచ్చిందండి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెట్టడం, మా ఒక కుటుంబ సభ్యుడు కానీ, అలాగే అల్లూరి వారి అభిమాని కానీ, ఒక స్వాతంత్ర సమరయోధుడి ఫ్యామిలీ నుంచి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉందండి. ఓపెనింగ్కి ఇన్విటేషన్ రాలేదు, అలాగని చెప్పి మనకి ఏ విధమైన ఇబ్బంది ఫీల్ అవ్వలేదు, కానీ చిన్న విషయంలో ఒకటి ఫీల్ అయ్యానండి. అది ప్రధానమంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ వచ్చినప్పుడు ఆ స్టేజ్ మీద కనీసం ఒక అల్లూరి సీతారామరాజు గారి చిన్న చిత్రపటం కానీ, చిన్న విగ్రహం కానీ పెట్టి వాళ్ళకి పూలమాల వేసి నివాళులు అర్పించి కార్యక్రమం
స్టార్ట్ చేసి ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. ఆ ఒక విషయంలోనే చిన్న డిసప్పాయింట్మెంట్లో ఉన్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు గామ సన్యాసమ్మ. మాది లంక వీధి, బట్టపనుకుల పంచాయతీ, కొయ్యూరు మండలం, అల్లూరు సీతారామరాజు జిల్లా. నేను గామగంటం దొర గారి కుటుంబ సభ్యురాలని. గామగంటం దొర గారికి 2 పిల్లలు. అందులోనూ కొడుకు పేరు జోగుదొర, కూతురు పేరు సన్యాసమ్మ. జోగుదొరకి 5 కొడుకులు. పెద్ద కొడుకు పేరు బుచ్చిదొర గారు, రెండో కొడుకు పేరు లక్ష్మణ దొర, మూడో కొడుకు పేరు బోడుదొర గారు, 4గో కొడుకు పేరు తెల్లన దొర గారు, 5వ కొడుకు పేరు సోమన దొర గారు. పెద్ద కోడల్ని సార్ నేను. నాకు 5 పిల్లలు. నాకు 4 అమ్మాయిలు, 1 అబ్బాయి. మొత్తం నా 5 పిల్లలు కూడా చదువుకున్నారు సారు. చదువుకున్నారు కానీ ఇంకా వాళ్ళకి ఇంకేమి కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ ఏమీ లేవు. ఇప్పటికీ చదువుతున్నారు సారు. మేము కష్టపడి రైతు కూలి చేసుకొని బ్రతుకుతున్నాం ఇన్నాళ్ళ వరకు. అల్లూరు సీతారామరాజు పార్కు దగ్గర చాలా సన్మానాలు జరిగినా కానీ మా అమ్మల్ని గుర్తించి వెళ్ళేటప్పుడు ఒక చేతిలో ఒక పూలదండ చేతిలో వేసి ఒక సాల్వ కప్పేసి అక్కడేదో పులహార పెట్టేసి తినేసి వెళ్ళిపోమన్న వాళ్ళే కానీ ఆ తర్వాత మేము ఎవరమన్నది తర్వాత గుర్తించే వాళ్ళు కాదు సారు. అయినా సరే ఇంకా మేము ఏ బాధలు కూడా మేము చెప్పుకుంటాం. మేము ఇదే రకంగా బతుకుతున్నాం కనుక మనకేం భయం, మన పెద్దలకు ఏదో మన పెద్దల తరఫున పరువు తీయకుండా ఏకంగా బతుకుతున్నామని బతికేం సార్ ఈనాటికి. అల్లూరి సీతారామరాజు గారికి వీరత్వం గురించి తెలియచేయడానికి ఎక్కడ దాకానో అవసరం లేదు. సింపుల్గా ఒక 2 విషయాలు చెప్తానండి. ఒకటి, మన ఏజెన్సీ ముఖద్వారం నర్సీపట్నంలో మన మహారాజా ఎదురుగుంట హైటర్ కవాట్ అనే 2 బ్రిటిష్ సైనికుల యొక్క సమాధులు ఉంటాయండి. వాళ్ళిద్దరి గురించి స్పెసిఫిక్గా ఎందుకు చెప్పాలి అంటే, 2వ ప్రపంచ యుద్ధంలోనే మేజర్ కీ రోల్ ఎవరైతే వహించారో వాళ్ళిద్దరూ అనమాట. ఇంచుమించు 60 రోజులు ట్రావెల్ చేసి సముద్ర మార్గం ద్వారా 60 రోజులు చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత తాతయ్య గారు వాళ్ళని దమనపల్లి ఘాట్ రోడ్ దగ్గర ఇద్దరిని కూడా పొద్దున్న ఒకరిని మధ్యాహ్నం ఒకరిని చంపించడం జరిగింది. వాళ్ళిద్దరి చేత కూడా వాళ్ళిద్దరి సేవలు బ్రిటిషర్స్కి అందచేయాలి అంటే కనుక ఒక్కొక్కరికి 500 చొప్పున జరినామా విధించి ఫస్ట్ టైం ఎవరికైనా పన్ను కట్టారు అంటే కనుక వీళ్ళిద్దరూ బ్రిటిషర్స్ సమాధులకి చెరుకు 500 పన్ను కట్టి తీసుకెళ్ళమన్నారు. అలాగే ఆ అమౌంట్ కట్టి వాళ్ళిద్దరినీ కూడా మన మహారాజా హోటల్ ఎదురుగుంటా ఉన్న ప్లేస్లో గవర్నమెంట్ సైట్లో వాళ్ళిద్దరికీ సమాధి చేయడం జరిగింది. దాన్ని ఇంకా ఎక్కువ డెవలప్ చేస్తే, అంటే ప్రస్తుతానికి అలా దీనస్థితిలో ఉంది, అలా పట్టించుకోవట్లేదు. దాన్ని ఒక పార్క్ కింద చేయడం కానీ ఆ జనానికి తెలిసేటట్టుగా అక్కడ ఏదైతే చరిత్ర ఉందో ఆ చరిత్రని ఫ్రేమ్ రూపంలో కట్టి వచ్చిన జనరేషన్కి కానీ వచ్చిన పర్యాటకులకు కానీ తెలిసేలా చేయడం అనేది. అలాగే ఆ కాలంలో బ్రిటిష్ సైన్యం ఇంచుమించు 2200 మంది బ్రిటిష్ సైన్యం ఒక చిన్న గ్రామం గురించి అల్లూరి సీతారామరాజు గారిని పట్టుకోవడానికి చాలా దళాలు, అందులోని అస్సాం రైఫిల్స్ దగ్గర నుంచి, అస్సాం దళం అంటే ఇప్పటికి కూడా చాలా గొప్పదే అని చెప్పుకుంటాం. అటువంటి దళాలను కూడా ఈయన్ని పట్టుకోవడానికి తీసుకురావడం, దాదాపు 20 లక్షల రూపాయల వరకు ఈయన్ని పట్టుకోవడానికి బ్రిటిష్ గవర్నమెంట్కి ఖర్చు అయిందని కొన్ని లెక్కల్లో ఉన్నాయి. చాలామంది చెప్పడం కూడా జరిగింది. ఇది సరిపోతుంది ఆయన వీరత్వం గురించి తెలుసుకోవడానికి. సీతారామరాజు ఎందుకు వచ్చాడంటే మనలే ఇక్కడ బ్రిడ్జిలు వేసిన, రోడ్లు వేసిన, కొండకెళ్ళి కట్టెలు తెచ్చుకున్న, భూమి దున్నుకొని పండించుకున్న వాళ్ళకి పన్ను ఇవ్వాలి. అందుకు సీతారామరాజు ఎక్కడన్నా ఏదన్నా స్టేషన్ దాడి చేయాలంటే నేరుగా దొంగతనంగా కాదు, నేరుగా బాణం వేస్తే ఆ స్టేషన్కి వెళ్ళి పడిద్దట. దాన్నే మిరపకాయ టప్ప అనేవారు అనమాట. ముందు చింతపల్లి పోలీస్ స్టేషన్ దాడి చేశారండి, ఒక 500 మందిని తీసుకొని వెళ్ళి. తర్వాత కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్, తర్వాత రాజవమింగి పోలీస్ స్టేషన్. కొన్ని దిక్కల వెళ్ళి కత్తులు కానీ తుపాకీలు కానీ గుళ్ళు మందుగుడు సామాగ్రిలు అవి తెచ్చుకొని వాళ్ళ మీద అటాక్ చేసేవారు అనమాట. సీతారామరాజు గారికి పట్టుకున్న వాళ్ళకి 10,000, వెనకతల గంటం ధర మల్లి ధర పట్టుకున్న వాళ్ళకి 5,000 అలాగని పేపర్ ప్యాటర్న్ ఇస్తారు. ఈ మేజర్ గుడాలో 10,000కి ఆశించి పలాని దిక్కుని దొరికిపోతాను అలాగనేసి అంటే ఈయన మేజర్ గుడాలు చెట్టు కట్టి కాల్చి చంపేస్తారనమాట. కానీ ఈయన రూదర్ఫర్డ్ నమ్మడం. సీతారామరాజు అసమాసనుడు కాదు, ఎంతోమందిని వచ్చపోయించాడు ఆయన. ఈయనకి ఎలా దొరికిపోతాడో ఎవరు నమ్మలేదు. సీతారామరాజు కాదు, ఇప్పటికీ కూడా సస్పెన్స్లోనే ఉంది. లోకల్ చిటికల భాస్కరుడు నిర్ధారణ చేసింది అయితే సీతారామరాజు గారే. సీతారామరాజు గారిని చంపేశారు అంటేనే పంచనామాలు అవి ఇక్కడ చేసి వెళ్ళిపోయారు వాళ్ళు. సీతారామరాజు గారు రియల్గా చంపేసినప్పుడు ఫోటో ఇది రాజేంద్రపాలెంలో చెంచెట్టుకి తాళ్ళతో కట్టి కాల్చి చంపిన ఫోటో. ఇదైతే తెల్లవాళ్ళు కట్టి కాల్చి చంపిన ఫోటో. గజిటేట్లో పెట్టడం కోసమని ఫోటో తీశారు తెల్లవాళ్ళు.
ఒక ఎడిషనల్ ఎస్పీ గారు సంపాదించారంట ఈ ఫోటోని. ఇది 7th క్లాస్ చదువుకున్నప్పుడు ఫోటో, రామచంద్రపురంలో 7th క్లాస్ చదువుకున్నప్పుడు ఫోటో. సీతారామరాజు కాదు, ఈ అనుమానంతో రియల్ ఈయనే చంపేశారు అలాగనేసి ఆయన ఫోటో తీసి బడ్జెట్లో పెట్టడం కోసం తీసుకున్నారట. వాళ్ళు తీసిన ఫోటో మనవాళ్ళు ఎడిషనల్ ఎస్పీ గారు సంపాదించారట. కొంతకాలం పోయిన తర్వాత మా ఫ్యామిలీ ఎక్కడ ఉన్నదో ఏటో సంగతి అనేసి హైదరాబాద్ నుంచో ఎక్కడి నుంచో సార్ వచ్చి, నడింపల్లి నానిరాజు గారు అని ఒక సార్ వచ్చి మా కుటుంబాలని గుర్తించి, మా కష్టాలు గుర్తించి, మేము ఎక్కడ ఉన్నామన్నది ఆయనకి తెలుసుకొని ఎంఆర్ఓ గారు, ఎమ్మెల్యే గారు, ఎంపీలు అందరూ వచ్చి మా కష్టాలను గుర్తించి మేము ఎక్కడ ఉన్నామన్నది మా కుటుంబ సభ్యులకి అందరూ ఒక దగ్గర చేర్చి మాకు ఈ భవనాలు కట్టించినారు. ఆయన ఎక్కడున్న జీవితాంతం ఆయన గుర్తు చేసుకొని బతుకుతాను సార్. ఇప్పటి వరకు అండి ఏదీ లేదు, వాళ్ళ పిల్లలుగా మాకు లేదు. ఎంతోమంది రావడం, ఫోటోలు తీసుకోవడం, ఇలా మేము చిన్నపిల్లలప్పుడు కూడా అండి చాలామంది వచ్చి ఫోటో తీసుకోవడం, వెళ్ళిపోవడం. ఇలాగ మా నాన్న వాళ్ళు కూడా కష్టపడి అలా చివరికి చనిపోయారు. కానీ ఈ ఇల్లులు రావడం అండి, మోడీ గారి దగ్గరికి ఒకసారి చాలామంది వచ్చారు, ప్రభుత్వం చాలామంది మంత్రులు వచ్చారండి, ఎవరెవరో వచ్చారు. కానీ ఏదీ లేదు. ఏదన్నా వాళ్ళు చేతుకుంటే ముసలోళ్ళు కదా అని ఏదో కొంత చేతులు పెట్టి ఇంకా వెళ్ళిపోతారు, సన్మానం చేసి అలా వెళ్ళిపోయేవారండి. పిల్లలు ఉన్నారు, కొద్ది గొప్పగా చదువుకొని ఉన్నారు, మనకి ఏదైనా జాబులు ప్రభుత్వం తరపునిస్తే మరి మేము నిజంగా రుణపడి ఉంటామండి. ఫ్రీడమ్ వచ్చిన తర్వాత కూడా ఈయన్ని ఒక బందుపోటు కింద, అంటే ఫ్రీడమ్ ఫైటర్ కింద చూస్తే మళ్ళీ ఇటువంటి ఫ్రీడమ్ ఫైటర్లు చాలామంది వస్తారు, మళ్ళీ ఇవన్నీ జరుగుతాయి అని చెప్పేసి ఆయన్ని ఒక బందిపోటు కిందే మంప పితూరి జరిగినప్పుడు కూడా పితూరులందరినీ కూడా బందిపోట్ల కిందే ట్రీట్ చేశారు. అదే దాంట్లో ఈ అల్లూరి సీతారామరాజు గారిని కూడా ఒక బందిపోటు కిందే ట్రీట్ చేశారు. దాని నుంచి మళ్ళీ చాలా తెలిసి ఎంక్వైరీలు అయ్యి చేసిన తర్వాత ఈయన్ని ఒక స్వాతంత్ర సమరయోధుడి కింద దేశం గురించే ఈయన తిరుగుబాటు చేశారు తప్ప ఇలా బందిపోటు కాదని చెప్పేసి గవర్నమెంట్ కూడా సూచించి ఈయనకి స్వాతంత్ర సమరయోధుడి కింద గౌరవం ఇవ్వడం అనేది కూడా ఒక గమనార్థానికి చెప్పవచ్చు. గిరిజనులు ఈయన్ని పట్టుకోవడానికి మర్మంగాల్లో కారం కొట్టడం కానీ, చిత్రహింసలు పెట్టడం కానీ ఇవన్నీ చూసి నేను నా అంతటి నేను లొంగిపోతానని చెప్పి ఆయన అంతటా ఆయన లొంగిపోయారు. ఆయన ప్రాణాలు తునప్రాణంగా భరతమాత ఒడిలో వదలడం అని జరిగింది. 1947లో మనకి ఫ్రీడమ్ వచ్చింది. అయినా సరే 52 వరకు కూడా తాతయ్య గారికి, మా తాతయ్య గారి సత్యనారాయణరాజు గారికి, తాతయ్య గారి వాళ్ళ అమ్మగారికి కూడా ఇద్దరు పోలీసు వాళ్ళని మళ్ళీ సీతారామరాజు గారు ఎక్కడ వస్తే మాకు అప్పచెప్పాలని కండిషన్ మీద ఇద్దరు సెక్యూరిటీలు, పోలీసు వాళ్ళు కూడా కాపలా ఉండడం జరిగింది. అలాగే ఇప్పుడు ప్రజెంట్ యువతకు కూడా జన్జీ వచ్చింది. వాళ్ళకి మన దేశం గొప్పదనం కానీ, మన ఫ్రీడమ్ ఫైటర్లు ఎవరని కానీ ఈ ఎన్నిటికి కూడా తెలియచేయడానికి ఇటువంటి వీడియో రూపంలో కానీ, అలాగే నేను బుక్ కూడా ఒకటి రాస్తున్నాను తాతయ్య గారిది, చాలా వీడియోల రూపంలో కానీ ఎన్నిటికి కూడా యువత చూసి నేర్చుకుని వాళ్ళలో కూడా దేశభక్తి రావాలని నేను కోరుకుంటున్నాను. దేశ రాజకీయాలు అప్పటికి ఇప్పటికీ ఇండియా అభివృద్ధి చెందుతున్న దేశం కిందే చెప్పుకుంటూ వచ్చారు. అది మన మోడీ గారి విజన్ కానీ, చంద్రబాబు నాయుడు గారి విజన్ కానీ 2047 కల్లా మనకి బాగా డెవలప్ చేసి చూపించి ప్రతి యువతకి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రయత్నంలో సాగుతుంది. అది వెయిట్ చేయాలని చూస్తున్నాను. మీరు ఇప్పుడు చెప్పిందంతా వింటే మాకు చాలా ఆశ్చర్యం వేసింది. అంటే మాకు ఏం తెలియదు, ఈ జనరేషన్కి అసలు ఎవరో కూడా తెలియదు. అంటే అల్లూరి సీతారామరాజు గారు అంటే చాలా ఆశ్చర్యంగా అనిపించింది సార్. ఈ జనరేషన్కి కూడా చాలా మందికి తెలియాలి సార్. మహాత్ములు అంటే ఎవరో మహాత్మా గాంధీజీ వీళ్ళే అనుకుంటారు. అల్లూరు ఫస్ట్ పోరాడిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారు అని మీరు చెప్పిన తర్వాత తెలుసు. ఈ స్టాచ్యూ ఎవరు ఓపెన్ చేశారంటే ఎప్పుడు ఏ సంవత్సరంలో పెట్టారు? 2017 డిసెంబర్ 23 ఓపెనింగ్ చేశారు సార్. అయితే అయ్యన్ పాత్రి గారు స్పీకర్ గారు అశోక్ గజపతిరాజు గారిని ఇన్వైట్ చేశారు. 2017లోనే ఓపెనింగ్ చేశారు సార్. విగ్రహం 9 అడుగులు 9 లక్షల వాల్యూ అండి. 9 లక్షల వాల్యూ క్షత్రియులు పెట్టుకున్నారండి. తర్వాత సీతారామరాజు పరకాయ ప్రవేశం ఉంది. పులి కూడా రమ్మంటే పులి కూడా వచ్చేదట, పులికి వచ్చి కూర్చునేదట, పులి మీద సవారీ కూడా చేసేవారట సీతారామరాజు గారు. మా పెద్దవాళ్ళు చెప్పారు, నాకు అంత అనుభవం కాదు, మా తాతగారు చెప్పారనమాట. ఆయనకి మందులు మూలికలు ఇచ్చే గుణం ఉండేదట. రామాయణం భారతం అలా చెప్పేవారు. ప్రెగ్నెంట్ సైనికులు గట్ట అక్కడ వెళ్తున్నారు అలాగనేసి
అక్కడి నుంచి శివాలయం, ఇక్కడ మాకు శివాలయం ఉంది, స్వయంభూ శివాలయం వెలిసిన శివుడు అనమాట. ఏదన్నా దుక్కు దున్నుకోవాలన్నా ఎక్కడన్నా వాటర్ పడకపోతే నుయ్యికి కూడా ముహూర్తాలు పెట్టేవారట. ఆయన ముహూర్తం పెడితే పళ్ళని దిక్కున కూడా వాటర్ పడేదట. మాతృభూమి స్వేచ్ఛ కోసం కేవలం 26 ఏళ్ల చిన్న వయసులోనే తన ప్రాణాలను త్యాగం చేసిన మహావీరుడు అల్లూరి సీతారామరాజు. బ్రిటిష్ వారి తుపాకీ గుళ్ళు ఆయన ఊపిరిని మాత్రమే ఆపగలిగాయి, కానీ ఆయన రగిలించిన విప్లవ జ్వాలని కాదు. మన్యంపులి చూపిన ఆ ధైర్యం, చేసిన త్యాగం తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. ఈ విప్లవ వీరుడి వీరగాథను ప్రతి ఒక్కడికి తెలియజేయడానికి వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అల్లూరి గారి పోరాటంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో పంచుకోండి. జై హింద్.